ఉంటాయి అదే సానుభూతి కోసం చేస్తే అట్లా చేస్తారని నేను అనుకోను. ఏ పేడ రాయడం ఏదో చేసుకుని సెట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నాకు అనిపిస్తున్నది అయితే మాత్రం ఒకటి వాళ్ళ ఆవిడ చెప్పినట్టు ఈ మధ్యన అతని మైండ్ సరిగ్గా పని చేయకపోవడం అయి ఉండాలి. లేదా ఇతను చెప్పినట్టు రవి చెప్పినట్టుగా అతను జనసేన కార్యకర్త అయ్యుండి ఏ మందు దాగిన మత్తులోనో ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకం కదా, ఆ కోపంతో ఏదైనా జరిగి ఉండాలి. సాధారణ విగ్రహ ధ్వంసాలు పార్టీలు ప్లాన్డ్గా ఎవడు చేయడు. ఎవడో ఒక ఏదో చేయడమో, ఏ పిచ్చోడు చేయడమో, లేకపోతే కనుక ఇప్పుడు రోడ్డు మీద విగ్రహం దగ్గర పిచ్చోడు ఏం చేసినా కాదనడానికి ఏం లేదు. ఎవడో తెలిసి పిచ్చోడు మాట్లాడేస్తుంటారు. రాజశేఖర రెడ్డితో డైరెక్ట్ కావాలంటే ఎన్టీ రామారావుతో మాట్లాడేస్తుంటారు, అన్ని విగ్రహాలతో మాట్లాడేస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవడేం చేయలేడు. దానికి వీళ్ళు ఉట్టి ఆ తల తీసుకెళ్లేది ఉంది కానీ అక్కడ ఏమన్నా వాయిస్ ఉందా ఏంటి అనేటటువంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి ఉంటది. కాకపోతే మన మీడియాకి వాళ్ళంత ఆసక్తి ఏం లేదు కాబట్టి కేవలం పొలిటికల్ మోటివేటెడ్ కాబట్టి రాయట్లేదు. నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లా మొత్తం ఇది టీడీపీకి ఇది ఒక పాజిటివ్ రాజకీయం అవుతుంది రేపొద్దున్న. దీని మీద విగ్రహం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ రెండుది ఎవరిది నెగిటివ్ ప్రచారం చేయొచ్చు కదా వైసీపీ మీద. వాళ్ళే చేసుకుని ఉంటారు, వాళ్ళే తలలు నరుక్కుని రాజకీయం చేస్తారని చేయొచ్చు కదా. వీళ్ళు వైసీపీ కార్యకర్త ఎవరన్నా నమ్ముతారు? అది టీడీపీ కార్యకర్తలు నమ్ముతారు. టీడీపీ కార్యకర్తలు ఇంకా నమ్మించాల్సిందే ఉంది. ఆటోమేటిక్ గా నమ్ముతారు. వాళ్ళని మార్చగలుగుతారు వీళ్ళు. అదే కదా వేస్ట్ కదా. అయినా వైసీపీ ఎందుకు టీడీపీ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నా, ఎందుకు ఇంకా సైలెంట్ గా ఊరుకుంటుంది? ఎందుకు అనాలి? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు.